నేత్రదానం మహాదానమని నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంకునూరి సత్యనారాయణ అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త దోమకొండ రమణయ్య అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు కోరిక మేరకు నేత్రదానం చేశారు. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంకునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అకాల మరణం చెందిన దోమకొండ రమణయ్య కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించి నేత్రదానం చేయడం అభినందనీయమని, మృతి చెందిన వారి నేత్రాలను దానం చేస్తే పుణ్యం కలుగుతుందని, ఒకరి నన్ను ఇద్దరు లేదా నలుగురికి చూపు కల్పించే భాగ్యం కలుగుతుందని, ఇంత మంచి కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో జరగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఐకేర్ హాస్పిటల్ డాక్టర్ మహేష్, డాక్టర్ సంజీవ్ మరియు హాస్పిటల్ యాజమాన్యం, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్, దోమకొండ సురేందర్, సతీష్, ఆర్యవైశ్య సీనియర్ నాయకులు అత్తెల్లి లక్ష్మయ్య, దొంతల సత్యనారాయణ, దోమకొండ రమణయ్య కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. దోమకొండ రమణయ్య గారు పరమపదించిన సందర్భంగా అతని కుమారులైనటువంటి సురేష్, సతీష్ గారు ఆయన నేత్రాలు వేరేలకు నలుగురికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో ఒక కన్ను హెల్దీగా ఉన్న వాళ్ళదైతే ముగ్గురికి నలుగురికి పనిచేస్తుంది. ఈసారి ఇవాళ తీసుకుపోయారంటే రేపు మార్నింగే ఇంకా నలుగురికి దృష్టి ప్రసాదిస్తుంది కనుక ఆయన నేత్రాలు ప్రసాదించి ఇంకా లోకంలో నలుగురికి చూపు ప్రసాదిస్తున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ తరఫున, మా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బాధ ఉదయంలో వాళ్ళు ఎంత బాధలో ఉన్నా కూడా ఈ నేత్రాలు వాళ్ళ సేకరించి వేరే వాళ్లకు అమర్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి కన్నులు కూడా వేరే నలుగురికి చూపు ప్రసాదించినందుకు చాలా సంతోషం వెలిపిస్తూ, వాళ్ళ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో వాళ్ళ కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని, ఆయన శోక హృదయంతో ఆయన ఆత్మకు ఆ దేవుడు పరమపదించినందుకు మంచి శాంతి ప్రసాదించి ఆ దేవతలు ఆయన పరలోకంలో మంచిగా చూసుకోవాలని ప్రత్యేకంగా మళ్ళీ